ఎన్ఆర్ఐస్ ఇండియాలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. ఎస్ సో కొంతమంది ఫ్లాట్స్ కొంటారు, ప్లాట్స్ కొంటారు, సో ఎన్ఆర్ఈఎఫ్డీస్, గోల్డ్, ఫార్మ్ ల్యాండ్స్ కొంటారు, కొంతమంది కమర్షియల్ ప్రాపర్టీస్, అట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా. Yeah. ఈ ఇన్వెస్ట్మెంట్స్ లో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, సో వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అనేది ఒకసారి స్టెప్ బై స్టెప్ ఒకసారి డిస్కస్ చేద్దాం. షూర్. యా. సో బేసిక్ గా మనకి అసెట్స్ లో 4 అసెట్ క్లాసెస్ ఉంటాయి. రియల్ ఎస్టేట్, డెట్ అంటే మనకి ఎఫ్డీస్ ఇవన్నీ, కమోడిటీ అంటే గోల్డ్, ఈక్విటీస్ అంటే మ్యూచువల్ ఫండ్స్. ఈ 4గిట్లో ఎన్ఆర్ఐస్ అందరు ఏ దేశం నుంచి ఎక్కడైనా ఉండనివ్వండి, ఇండియాలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఫస్ట్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడదాం. రియల్ ఎస్టేట్ లో ఎన్ఆర్ఐ బై డిఫాల్ట్ గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫార్మ్ ల్యాండ్స్ కొనకూడదు, అదైతే పక్కా. సో ఫార్మ్ ల్యాండ్ అనేది కంప్లీట్ గా రూల్ అవుట్ చేసేయండి. ఎందుకని? ఇండియన్ లా డోంట్ అలౌ దెమ్. యాజ్ పర్ లా దే ఆర్ నాట్ అలౌడ్ టు బై. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి, సో వాళ్ళు పేరెంట్స్ నేమ్ తీసుకుంటారు కదా. చాలా మంది చేసేది కూడా అదే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే,